అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఈరోజు నేను వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి వచ్చాను. సో చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను కదా, సో చాలా చేంజెస్ అయినాయి. నాతో పాటు మీరు కూడా చూద్దాం రండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. చాలా ప్లేస్ ఉంది కాబట్టి పార్కింగ్కి అయితే మనకు ప్రాబ్లం ఉండదు. ఏ టైంలో వచ్చినా కానీ మనకి పార్కింగ్ అనేది దొరుకుతుంది. ఉత్సవాలలో వచ్చినా కానీ పార్కింగ్ దొరుకుతుంది. దీనికి పెద్ద మనకి ప్రాబ్లం అయ్యేది ఏం లేదు. అండ్ ఇక్కడ షెడ్లో పక్కకి షెడ్ ఉంటుంది, అందులో వాహన పూజ చేస్తారు. మా చిన్నప్పుడు అయితే టెంపుల్కి ముందే చేసేవాళ్ళు, ఇప్పుడైతే సపరేట్ షెడ్డే పెట్టేశారు. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి షాపింగ్ అండ్ రైట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారనమాట. అప్పట్లో కొబ్బరికాయలు కవర్లలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మంచిగా గంపలలో ఇస్తున్నారు. అది ప్రత్యేకంగా అంటే కొత్తగా అనిపించింది. 50 అండ్ 100, 150 అలా ఉన్నాయి. ఎవరికి నచ్చింది అది తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి లోపలికి వెళ్ళగానే ఎంత మంచిగా అనిపించిందంటే చూడండి, మొత్తం తడకలేశారు. ఎండాకాలం కదా, భక్తులకి ఇబ్బంది కాకుండా తడకలేశారనమాట. అండ్ ఇదంతా భద్రకాళి చెరువు. మా స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ నుండి భద్రకాళి చెరువు అంతా చూసేవాళ్ళం. ముందుగా మనకైతే గోశాలకి దర్శనం చేసుకుంటాము, తర్వాత గణపతి దగ్గరికి వస్తాము. గోశాల ఏంటంటే నేను వీడియో క్లిప్ మిస్ అయిందనమాట, సో నేను దీంట్లో యాడ్ చేయలేను. అండ్ ఇది వినాయకుడు. తర్వాత వినాయకుడు బ్యాక్ సైడ్ కూడా మనకి కనబడుతుంది. ప్రదక్షిణాలు చేస్తుంటే ఆ పచ్చని ఎన్విరాన్మెంట్తోనే చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి భద్రకాళికి వచ్చినప్పుడు అలానే అనిపిస్తుంది. అండ్ ఇదంతా భద్రకాళి పార్క్ కూడా ఉంటుంది, అది ఇంకా అద్భుతంగా చేశారనమాట. అది నేను క్లిప్స్ పెడతాను చూడండి. అండ్ ఇది దీంట్లో ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినప్పుడు మీటింగ్స్ ఏమన్నా అయితే దీంట్లో జరుగుతాయి అన్నమాట. అండ్ ఇలా రైట్ సైడ్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళే వే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఒకటి పజిల్ ఉంటుందన్నమాట. అది ఇదే చూడండి. ఇది ఏంటో మాకు ఎప్పటి నుండో ఉంది, కాకపోతే మాకు తెలీదు అసలు ఇది ఎందుకు పెట్టారు ఏంటి అని. ఏ టెంపుల్లో ఉండదు, ఇది ఒకటి ప్రత్యేకం అన్నమాట ఈ టెంపుల్లో. మేమైతే ఏ అకేషన్కైనా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికే వస్తాము. ఏంటంటే అమ్మవారు ఒక్కరే దర్శనం గారు, ప్రతి ఒక్కరూ దర్శనం అవుతారనమాట. సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం గణపతి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు అండ్ శనివారం హనుమంతుడు. ఇలా ప్రతి ఒక్క దేవుడు దర్శనం అవుతాడు కాబట్టి ఫస్ట్ ఏ అకేషన్ అయినా కానీ మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కంపల్సరీ భద్రకాళి టెంపుల్కి వస్తాము. చూడండి, గజస్తంభం దగ్గర దీపాలు పెడతారు. అంటే కొంతమంది మొక్కుతో పెడతారు, కొంతమంది ఇష్టంతో పెడతారు. అండ్ ఇది అమ్మవారి లోపలికి వెళ్ళేది. అసలు ఫొటోస్ తీయొద్దు, వీడియోస్ తీయొద్దు అంటారు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే అక్కడ ఎవ్వరు లేరనమాట చెప్పేవాళ్ళు. సో అలా అని ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. సో లైన్లో అయితే అప్పుడు క్రౌడ్ ఉండే, కాకపోతే చాలా తక్కువ ఉండే. సో అందుకోసం నాకు వీడియో తీయడానికి కూడా టైం కుదిరింది. చూడండి, పసుపు కుంకుమ అమ్మవారి వాహనమైన సింహం మీద చల్లి మనము వెళ్తాము దర్శనానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి కుంకుమార్చన అండ్ అర్చన టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరైనా కావాలి అని అంటే అది టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్లో సపరేట్ రో ఉంటుందన్నమాట అర్చన వాళ్ళకి, డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం. ఇదేమో ధర్మదర్శనంకి వెళ్ళే వాళ్ళంతా ఈ 2 లైన్స్ ధర్మదర్శనం కోసమే పెట్టారు. అండ్ చూడండి అమ్మవారు ఎంత క్లియర్గా కనబడుతున్నారు. అక్కడ మనకి గజస్తంభం దగ్గర నుండి కూడా అంత క్లియర్గా కనబడతారు అమ్మవారు. చాలా పవర్ఫుల్ అనమాట. ఏ కోరికలు ఉన్నా కానీ అమ్మవారు తీరుస్తారు కంపల్సరీ. ఎన్నిసార్లు చూసినా కానీ ఆ 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడడానికి. చాలా మంచి అనిపిస్తుంది, చూస్తూ ఉండిపోవాలనిపించే రూపం, గంభీరమైన రూపం అమ్మవారిది. చాలా శక్తివంతమైన అమ్మవారు భద్రకాళి అమ్మవారు.
మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే అమ్మవారి శారీస్ ఉంటాయి కదా, చాలామంది కానుకగా పెట్టే శారీస్ అన్నీ సేల్ చేస్తారనమాట. ఇదంతా అదే సెక్షన్, శారీస్ సెక్షన్. సో ఎవరికైనా కొనాలి అనిపిస్తే కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారనమాట. సో మనం ట్యూస్డే మంచిగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉత్సవాలు అవుతాయి కదా, పూజలు అవన్నీ ఇక్కడ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి హనుమంతుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ అన్నప్రసన్న కానివ్వండి, లేకపోతే అక్షరాభ్యాసం అలాంటివి కూడా ఇక్కడ చేస్తారు. చూడండి ఇక్కడ ఎవరో చేయించుకుంటున్నారు కూడా. వరంగల్లో ఉన్న చాలామంది మాలాగే ప్రతి ఒక్క అకేషన్కి, బర్త్డేకి కానివ్వండి, మ్యారేజ్ డేకి కానివ్వండి, లేకపోతే నాగుల పంచమి అప్పుడు, దసరాకైతే కంపల్సరీ మేము అమ్మవారి దర్శనానికి వస్తాము. ఎంత క్రౌడ్ ఉన్నా సరే మేము వెయిట్ చేసి దర్శనం చేసుకొనే వెళ్ళే వాళ్ళం. అదొక సెంటిమెంట్ అనమాట, మాకు చిన్నప్పటి నుండి అదే అలవాటు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శివుడు దర్శనం ఇస్తాడు. అండ్ నవగ్రహాల పూజ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి శివుడు ఎప్పుడు డోర్ పెట్టే ఉంటుంది, ఎప్పుడు మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది. లేకపోతే ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళ ఉంటే ఓపెన్ చేస్తారు గేట్, లేదు అని అంటే అలానే క్లోజ్లోనే పెట్టేస్తారు ఎప్పటికీ. వెనకాలన్న పీటలు, విగ్రహాలు అవన్నీ ప్రత్యేక పూజలప్పుడే యూజ్ చేస్తారనమాట. సో బయటికి రాగానే మంచి స్టెప్స్ ఉంటాయి, కూర్చోవచ్చు హాయిగా, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఇయర్ వచ్చినా కానీ ఇయర్ ఏంటో స్పెషల్ ఫీలింగ్ అనమాట. ఏదో తెలియని కొత్తగా అట్లా అనిపించిండే. ఇలా లోపలికి వెళ్తే నాగులమ్మ టెంపుల్ ఉంటుంది. సో నాగుల పంచమి వచ్చిందానికే మాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎంత పెద్ద లైనో, ఎంత మార్నింగ్ లేసి వచ్చినా కానీ మేము ఇంటికి వెళ్ళే వరకు పక్కా ఈవినింగ్ అవుతుండే, అంత క్రౌడ్ ఉండే. వరంగల్ ఆల్మోస్ట్ సగం వరంగల్ భద్రకాళి టెంపుల్లోనే ఉంటుంది కావచ్చు. ఈ లోపల గేట్ లోపలికి వెళ్తే పార్క్ ఉంటుందన్నమాట. నేను ఆ పార్క్ అయితే వీడియో తీయలేను, ఎందుకంటే మేము వెళ్ళలేము. అప్పుడు ఎట్లా ఉండే అంటే అసలు ఏం లేదు, ఇదంతా ఏం లేకుండే అనమాట. ఇప్పుడంటే మంచి సెక్యూరిటీగా బాగుంది, కానీ అప్పుడు మీద పడేవాళ్ళు పబ్లిక్ కూడా. చూడండి మా పిల్లలు 4 మెంబర్స్ ఎంత ముద్దుగా ఆడుకున్నారో చాలాసేపటి దాకా. ప్రసాదం లడ్డు, పులిహోర, వడ దొరుకుతుంది. పులిహోర లవర్స్ అయితే నిజంగా 2-3 ప్యాకెట్స్ తినొచ్చు. నేనైతే 2 తింటా. మా పాప దొంగతనంగా తినిపించేస్తుంది వాడికి, ఏదేదో అది తింటుంది, వాడికి తినిపించేస్తుంది. ఇది అమ్మవారి అద్దాల మేడ అన్నమాట. సో మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కనబడుతుంది అద్దాల మేడ. ఇది సాయిబాబా టెంపుల్. మనం బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదండి భద్రకాళి టెంపుల్ విశేషాలు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పటి పిక్స్ అనమాట, ఎందుకంటే పార్క్ తీయలేదు కదా, అందుకోసం ఫొటోస్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.